జనరల్గానంటే ఏదన్నా ఒకటి సాధించాలి అంటే ఎగ్జామ్స్ పర్స్పెక్టివ్లోకి వచ్చానండి నేను. ఈ 10,000 రూల్ని మిగతాట్లు కూడా అప్లై చేయొచ్చు. ఈ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లోకి వచ్చినప్పుడు జనరల్గా ఏదన్నా ఒకటి సాధించాలి అంటే దెర్ ఆర్ 2 థింగ్స్ అండి. వన్ ఈజ్ ద ఐక్యూ, అనదర్ ఈజ్ ద హార్డ్ వర్క్. అంతే కదండి బేసికల్గా 2. మీకు ఐక్యూ 50% ఉందనుకుందాం. లెట్ అస్ అజ్యూమ్ దట్ హైపోథెటికల్లీ ఒక 50% ఐక్యూ ఉంది మీకు. అంటే ఐక్యూ అంటే మిగతా వాడు చదివే టైంలో సగం చదివితే మీకు మీకు అర్థమైపోతుంది. క్విక్గా అర్థం చేసుకునే కెపబిలిటీ మీకు ఉంది. ఎక్కువ సార్లు మీరు చదవక్కలేదు, ఎక్కువ సార్లు రివిజన్ చేయక్కలేదు. 50% టైంలో అయిపోతుంది అనుకుంటే సరే, వాట్ ఎవర్ ద మీన్స్ 50% ఐక్యూ ఉంది మీకు. అంటే మీరు 50% కష్టపడాలి. 10% ఐక్యూ ఉంది, 90 ఇవ్వడాలి. 90 ఐక్యూ ఉంది, 10% కష్టపడాలి. దీనికి అగైన్ కరెక్షన్ ఏంటంటే, సబ్జెక్ట్ టు కరెక్షన్ ఏంటంటే 10,000 గంటల్లో ప్లస్ ఆర్ మైనస్ మనీని. ఈ ప్లస్ ఎవడికి మైనస్ ఎవడికి అని మనం లోపలికి వెళ్తే మేబీ ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే 10,000 గంటలు చదవలేదు సార్ నాకు జేఈ వచ్చిందని ఒకటి అనొచ్చు. 10,000 గంటలే చదవలేదు సార్ నేను సివిల్ సర్వీస్ అంటే ఎగ్జామ్ వచ్చిందని అనొచ్చు. మేబీ అతని పాస్ట్ ఎడ్యుకేషన్ ద్వారా కొంత ఎనలిటికల్, లాజికల్ ఇంటర్ప్రిటేషన్, ఐక్యూ, ఈ స్కిల్ వచ్చి ఉండదు అనుకుందాం. మరి అది దీనికి యాడ్ అయింది కదా. అంతే ఇప్పుడు నన్ను ఒక ఎగ్జామ్ రాయమన్నారు అనుకోండి, నా పాత అన్నీ యాడ్ అవుతాయి కదా. నేను మళ్ళీ 10,000 గంటలు నేను చదవాలి. నేను ఆల్రెడీ కొంత నాకు ఎక్వైర్ చేసుకున్నాను కదండి నేను. మేబీ ఈ పిల్లలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సరే ఐక్యూ ఎలా వచ్చిందని అన్నది సపరేట్ టాపిక్ కదా. ఐక్యూ మీరు ప్రాక్టీస్ చేస్తే వస్తే మనం ఒక వీడియోలో చేసినట్టు ఉన్నాం ఐక్యూ ఎలా వస్తుంది. ఆ వీడియో వినండి దయచేసి. ఒకవేళ ఐక్యూకి సంబంధించి ఎలా వస్తుంది, ఐక్యూ ఏమి భగవంతుడు ఏమి అందరికీ ఇచ్చాడు పుట్టుతూనే, అది మనం పెంచుకోవచ్చు. అది ఎలా పెంచుకోవాలన్నది నేను సపరేట్గా ఒక వీడియో చేశాను, అది వినండి. ఒక్కొక్కడికి ఆల్రెడీ ఐక్యూ ఎక్వైర్ చేసుకున్నాడు. సరే వాడి కష్టంతో ఎర్లీ ఏజ్లోనే ఎక్వైర్ చేసుకున్నాడు. అప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్గా ఇది మైనస్ అయిపోయింది. అందువల్ల ఏంటంటే 10,000 రూల్ నార్మల్ హ్యూమన్ బీయింగ్కి నార్మల్ కేసెస్లో పెద్ద పెద్ద టార్గెట్స్ అచీవ్ అవ్వాలంటే, అంటే ఇప్పుడు నేను క్యాట్ ఎగ్జామ్ రాయాలంటే 10,000 గంటలు చదవమని చెప్పను కదండి. చిన్న ఎగ్జామే కదా. అంటే నేనేమంటే మేజర్ టాస్క్ పెద్ద పెద్ద గేమ్స్ కానీ, స్పోర్ట్స్ కానీ, పెద్ద పెద్ద ఒలింపియాడ్ లాంటి ఎగ్జామ్స్ కానీ, పెద్ద పెద్ద ఎగ్జామ్స్ లాంటి వాటికి దృష్టిలో పెట్టుకుని చెప్తున్నా. టాప్ ఇవ్వండి. చిన్న చిన్నవి కాదు కదండి. చిన్న చిన్నవి నేను చెప్పట్లా, చిన్న చిన్నవి కాదు. ఇప్పుడు ఏదో మ్యాథ్స్ ఒలింపియాడ్ కొట్టాలి, 10,000 గంటలు చేయవలసిందే కదా. దాని ప్లస్ ఆర్ మైనస్. సో పెద్ద పెద్ద ఆటలను దృష్టిలో పెట్టుకుని చెప్తున్నానండి. చిన్న ఆటలను దృష్టిలో పెట్టి చిన్న ఆటలకి అంత అవసరం ఉంటుందండి.